హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందాకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు 300 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అఫ్జల్గంజ్ కి చెందిన హెచ్పీ గ్యాస్ డీలర్ కమర్షియల్ సిలిండర్ల దందా నడిపిస్తున్నాడు. ఒక్కో సిలిండర్ ను 6,000కు పైగా అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియెంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంపులో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ అమీర్ ఒకటి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈరోజు మన టీం అప్రెంట్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పీ గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పీ గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ రెగ్యులర్ లైసెన్స్ గ్యాస్ సిలిండర్స్ ఈ జనరల్ పబ్లిక్లో మరియు కమర్షియల్ షాప్లో సేల్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ ఈ గ్రేవ్యార్డ్ పంజాగుట్ట దగ్గరికి గ్రేవ్యార్డ్లో డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఆక్వా ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం పని ఇల్లీగల్ ఉంది. అది ఆల్రెడీ మన పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. కమర్షియల్ రెస్టారెంట్స్ వాళ్ళు, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు ప్యానిక్ మోడ్లో ఉన్నారు. డొమెస్టిక్ పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. ఈ సప్లైలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. దీంట్లో పెద్ద 2 DCM వెహికల్, తర్వాత స్మాల్ వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము. ఈ అందరి పైన ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. అండ్ పబ్లిక్లో కూడా మన పోలీస్ సైడ్ నుంచి ఒక అప్పీల్ ఉంది. ఆల్రెడీ మన సిపి సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు కూడా చెప్పారు ఈ వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో ఈ సఫిషియంట్ పెట్రోల్ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ సఫిషియంట్ ఉంది. అన్నెసెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ టైప్లో బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే సో మీరు అందరు పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీకోసం సఫిషియంట్గా స్టాక్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్ అన్నీ మొత్తం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్యానిక్ చేయవద్దు. ఎవరైనా ఈ తప్పు సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్లో ఈ తప్పు మెసేజ్ సెండ్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా మన సోషల్ మీడియా టీం, మన హైదరాబాద్ పోలీస్ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ తప్పు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా అప్రోప్రియేట్ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేస్తాము. అండ్ పబ్లిక్ కూడా ప్యానిక్ చేయవద్దు. మీకోసం తెలంగాణ గవర్నమెంట్ సఫిషియెంట్గా స్టాఫ్ పెడుతున్నారు. సఫిషియెంట్గా అది అన్ని మొత్తం సప్లై చైన్ ప్రాపర్గా మానిటర్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గరికి ఎలాంటి ఈ టైప్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్లో ఈ గ్యాస్ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు మన టాస్క్ ఫోర్స్ టీం మరియు లోకల్ పోలీసులో ఇమీడియట్గా ఇవ్వండి. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ అందరు 10 అక్యూజ్కి అండ్ ఈరోజు మన కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తాము. వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఈ 414 సిలిండర్స్ అండ్ ఈ వెహికల్స్ అన్నీ సీజ్ చేసి ప్రాపర్గా మన ఈ కేసు బుక్ చేసిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈ మొత్తం పనిలో మన టాస్క్ ఫోర్స్ టీమ్ లేడ్ బై యాదేందర్, ఇన్స్పెక్టర్ యాదేందర్ అండ్ అన్ని మొత్తం
వాళ్ళ స్టాఫ్ చాలా మంచిగా పని చేశారు. తర్వాత మన బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ కూడా మంచి పని చేశారు. సో అందరికీ నేను నా సైడ్ నుంచి అండ్ మన సిపి సజ్జనా సార్ నుంచి కూడా అందరికీ అది అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఇది మళ్ళీ ఒకసారి అందరు పబ్లిక్కి అదే రిక్వెస్ట్, ఎవరైనా ఈ బ్లాక్ మార్కెటింగ్లో ఈ పెట్రోలియం గ్యాస్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, తో ఇమీడియట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ. అది ఈ కేసులో మన అబ్జర్వేషన్ అంటే ఆ రెగ్యులర్ ఏజెన్సీ లాగా వాళ్ళ దగ్గరికి స్టాక్ వస్తుంది, బట్ వాళ్ళు ఇల్లీగల్గా అది ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రూమర్ స్ప్రెడ్ చేసి ఈ స్టాక్ చాలా తక్కువ ఉంది చెప్పి వాళ్ళు ఇల్లీగల్గా బయటకి అమ్ముతున్నారు. ఈ కమర్షియల్ షాప్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి అమ్ముతున్నారు. వాళ్ళ గురించి కూడా మన ఇప్పుడే ఇన్వెస్టిగేషన్లో అన్ని ఇన్ఫర్మేషన్ బయటకి వస్తుంది. ఇది లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళు ఈ దందాలో ఉన్నారు. సో అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ మన ఇన్ఫర్మేషన్ బయటకి వస్తుంది. బట్ ఈ మధ్యలో ఈ లాస్ట్ 1 month నుంచి కొంచెం సిచ్యువేషన్ ప్యానిక్ మోడ్లో ఉంది. ఆ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఇంకా యాక్వా చేస్తున్నారు ఈ మధ్యలో. టెంపుల్లో వాళ్ళు చేసినాక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఈ టెంపుల్ వాళ్ళు 5,000 rupees per monthలో ఈ రెంట్లో ఈ ప్లేస్ ఇచ్చారు ఈ డంపింగ్ చేయడానికి. ओके आज जुबली हिल्स टास्क फोर्स पुलिस और बंजारा हिल्स पुलिस दोनों मिलके एक क्रेडिबल इंफॉर्मेशन के ऊपर एक मोहम्मद आमिर जो मेट्रो गैस एजेंसी का ओनर है और उसके अलावा 9 लोगों को हमारी टीम ने आज अप्रेंड किया जो पंजागुट्टा ग्रेवयार्ड एरिया में